బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా ఇతర నిందితులకు లఖనవూ కోర్టులో నిరాశ ఎదురైంది. కేసు నుంచి ఉపశమనం కలిగించాలన్న నిందితుల అభ్యర్థనను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. 1992 నాటి ఘటనకు సంబంధించిన కేసులో అడ్వాణీ, జోషి, భారతి సహా మొత్తం 12 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, విద్వేషాలు రాజేయడం సహా మరికొన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్లపై అభియోగాలు మోపింది. బాబ్రీ కేసులో మొత్తం 12 మంది భాజపా నేతలపై కేసులు పునరుద్ధరించి రోజువారీ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై లఖనవూ కోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో అడ్వాణీ, జోషి, భారతి సహా మొత్తం 6 నిందితులకు తాత్కాలిక ఊరట కలిగిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఒక్కొక్కరు 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అభియోగాల నమోదుకు వీలుగా నిందితులంతా కోర్టుకు రావాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గత వారం ఆదేశించగా నేడు అడ్వాణీ, జోషి, ఉమాభారతి సహా ఇతరులు విచారణకు స్వయంగా హాజరయ్యారు.